మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఏపీడిఎస్సి వెబ్సైట్లో మనకి షెడ్యూల్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం చూద్దాం. ఏ పరీక్షకు సంబంధించి ఏ రోజున వీళ్ళు కేటాయించారు, దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి రావడం జరిగింది. దాన్ని కంప్లీట్గా చెక్ చేసినట్లయితే మనకి డేట్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సెషన్ 1 అంటే మార్నింగ్, సెషన్ 2 అంటే ఆఫ్టర్నూన్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. 30వ తారీఖు మార్చిన మార్నింగ్ సెషన్లో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి తెలుగు మీడియం, అదేవిధంగా ఆఫ్టర్నూన్కి సంబంధించి కూడా ఎస్జిడి తెలుగు మీడియం. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సార్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ చేసాం, మేము తెలుగు మీడియంలోకి వస్తామని చెప్పేసి. ఇక్కడ తెలుగు మీడియం అన్న ఇంగ్లీష్ మీడియం అన్న దీనిలోకే వస్తారు, అందరూ కూడా ఎలిజిబుల్. ఓకే, 30వ తారీఖున ఎస్జిడికి సంబంధించి ఎగ్జామ్ జరుగుతాయి. 31 మార్చిన కూడా ఎస్జిడికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. 1 ఏప్రిల్న ఎస్జిడికి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతాయి. 2 ఏప్రిల్న ఎస్జిడికి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతాయి. 3వ తారీఖు ఏప్రిల్ మార్నింగ్ వచ్చేసరికి ఎస్జిడి తెలుగు మీడియంకి సంబంధించి, 3వ తారీఖు ఏప్రిల్న ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఎస్జిడి తెలుగు మీడియంతో పాటుగా ఉర్దూ మీడియం, కన్నడ మీడియం, ఒడియా మీడియంకి సంబంధించిన సెషన్లు అనేవి కూడా ఏప్రిల్ 3వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో కవర్ చేయడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి 7వ తారీఖు ఏప్రిల్ వచ్చేసరికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మొత్తంగా 3 సెషన్లో కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇచ్చున్నారు. నెక్స్ట్ 13 ఏప్రిల్న వచ్చేసరికి బయాలజీకి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇచ్చారు. 13 ఏప్రిల్న మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లలో బయాలజీకి సంబంధించిన ఎగ్జామ్ సెషన్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించిన తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించి 13వ తారీఖు ఏప్రిల్ 13వ తారీఖు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ అయితే ఇచ్చారు. ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసరికి బయాలజీ కన్నడ మీడియం, బయాలజీ ఒడియా మీడియం, బయాలజీ తమిళ్ మీడియం, బయాలజీ తెలుగు మీడియం, బయాలజీ ఉర్దూ మీడియం వీళ్ళకి సంబంధించి మొత్తంగా 13వ తారీఖు ఏప్రిల్న మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో పరీక్షలు అయితే బయాలజీ కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసరికి 14 ఏప్రిల్ వచ్చేసరికి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ ఎకనామిక్స్, కామర్స్, జువాలజీ, సివిక్స్కి సంబంధించిన ఈ ఎగ్జామ్స్ని అయితే ఇప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక 14వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసరికి ఫిజికల్ డైరెక్టర్ అని చెప్పేసి ఇచ్చున్నారు. నెక్స్ట్ 16వ తారీఖు వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు సంబంధించిన పరీక్షలు అయితే జరుగుతాయి. 16వ తారీఖు 17వ తారీఖు కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి కేటాయించారు. ఇక 16వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో మ్యాథమెటిక్స్, కన్నడ, ఒడియా, తెలుగు, ఉర్దూ ఈ విధంగా ఏవైతే ఉంటాయి వీటన్నింటినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 16 ఏప్రిల్ ఆఫ్టర్నూన్ సెషన్లు ఇచ్చున్నారు. నెక్స్ట్ 17వ తారీఖున వచ్చేసరికి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ బయాలజీ సైన్స్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం సెషన్ కేటాయించారు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి సంబంధించి 16, 17 ఈ డేట్స్లో ఎగ్జామ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హిందీ పండిట్కి సంబంధించి ఏప్రిల్ 22 అని చెప్పేసి ఇచ్చారు. హిందీ పండిట్కి సంబంధించి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కంప్లీట్గా ఇచ్చారు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో 22వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో ఫిజికల్ సైన్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుందంటూ కూడా దీనికి సంబంధించి క్లారిటీకి ఇచ్చారు. నెక్స్ట్ 23వ తారీఖు ఏప్రిల్ వచ్చేసరికి సోషల్ స్టడీస్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లలో. 24 ఏప్రిల్ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో ఆఫ్టర్నూన్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ జరుగుతుంది. 24వ తారీఖు మార్నింగ్ వచ్చేసరికి ఇంగ్లీష్ పండిట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇక 25వ తారీఖుకి సంబంధించిన డేట్లు మనం చూసినట్లయితే 25వ తారీఖు వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ తెలుగు, పీజీటీ హిందీకి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో స్కూల్ అసిస్టెంట్ కన్నడ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ ఇవన్నీ కూడా లాంగ్వేజ్ పండిట్లకు సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఇచ్చారు. ఎగ్జామ్ షెడ్యూల్ ఇంత అడావిడి చేయవలసిన అవసరం లేదు, ఇంకా చాలా నీట్గా ఇవ్వచ్చు. దీన్ని ఇంకా నీట్గా తయారు చేసి అభ్యర్థులందరికీ కూడా అర్థమయ్యే విధంగా క్లారిటీగా మెన్షన్ చేసి ఇవ్వాలి. ఈ షెడ్యూల్ని ఇంకా క్లారిటీగా ఇవ్వచ్చు. ప్రతిరోజు మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అని క్లారిటీగా ఇచ్చి దాంట్లో కంప్లీట్గా ఒక పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో తయారు చేసి విడుదల చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 26వ తారీఖు ఏప్రిల్కి సంబంధించి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన తెలుగు, మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 29వ తారీఖు టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ సోషల్ స్టడీస్కి సంబంధించిన అదేవిధంగా బయాలజీ సైన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 30వ తారీఖు వచ్చేసరికి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ ఇంగ్లీష్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుగు. ఇక్కడ మనకి పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బాటనీకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ 30న డేట్ అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ ఏప్రిల్ 30 ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసరికి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి
పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ సోషల్ స్టడీస్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ 30 ఇచ్చున్నారు. ఇది గైస్ కంప్లీట్గా షెడ్యూల్కి సంబంధించిన వివరాలు. మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకున్న తర్వాత లైవ్ ఎగ్జామ్స్ సెషన్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అందించడం జరుగుతుంది. అవి ప్రాక్టీస్ చేసుకోండి. దాంతోపాటుగా రికార్డెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉపయోగించుకోండి. ఇక మన వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. డైలీ ఒక 5 టెస్ట్లు అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు గూగుల్లో www.ramramesheducation.in అని చెప్పేసి సెర్చ్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసుకుని డైలీ ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. మీరు సింపుల్గా టెస్ట్ ఓపెన్ చేయడం, లాస్ట్లో ఫినిష్ అనే బటన్ క్లిక్ చేయడం, ఆన్సర్ కీ అనేది మీకు అక్కడే చూపిస్తుంది. కాబట్టి అక్కడి నుంచి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఉన్న టెస్టులన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.